ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో మీ రాశులకు సంబంధించిన వివరాలు చెప్పబోతున్నాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, వివిధ రాశి ఫలితాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ మాట్లాడబోతున్నారు. తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్కారం. సో ఉగాది వచ్చింది అంటే అందరికీ ఆసక్తి ముందుగా రాశి ఫలాల మీదే ఉంటుంది. మొదటి రాశి మేషరాశి ఫలితాలు చెప్పండి. సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వారికి? అందరూ వెయిట్ చేసేది ఏంటి? ఆదాయ వ్యయాల గురించే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మిగతావన్నీ పట్టించుకోరుగా. అందరికీ కావాల్సింది ఏంటి? డబ్బు. అంటే ఎంత వస్తుంది మనకి ఈ సంవత్సరం, ఎలా ముందుకు సాగగలుగుతాం అంటే ఏంటంటే రోజువారీ జీవితం కన్నా మనకి ఎక్కువ ఉంటే బాగుంటుందన్న ఒక దృష్టితోటి అందరూ ఇప్పుడు పాపం పనులు చేస్తున్నారు కదా. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అండ్ ఆల్సో సంవత్సరానికి మాట్లాడుకోవాలంటే మేజర్ ప్లానెట్స్ ట్రాన్సిట్స్ గోచారం ఎలా ఉందని చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆదాయ వ్యయాలు చూద్దాము. ఆదాయమేమో 8, వ్యయమేమో 14 మేషరాశి వాళ్ళకి. రాజపూజ్యం 4, అవమానమేమో 3. ఓకే. ఫస్ట్ ఇది మాట్లాడుకోవాలి, ఎందుకంటే దీని గురించి ఇది మామూలుగా జనరల్గా అందరికీ చెప్పే అందరికీ ఒకలాగే ఉంటుంది. అంటే ఈ మేషరాశి వాళ్ళందరికీ ఆదాయం వ్యయం ఉంటుంది. సో వ్యయం 14 ఉందని భయపడక్కర్లేదు. ఎందుకు భయపడక్కర్లేదు? అది మళ్ళీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది జనరల్ గా అందరికి అంటే అసలు ఖర్చు మంచి విషయాలకు కూడా ఖర్చు పెట్టచ్చు కదా. అంతే, ఖర్చు పెట్టడం అనేది ఖాయం కదా. ఖర్చు పెట్టకుండా మనకి లైఫ్ ముందుకు ఎలా సాగుతుంది? సో ఎందుకంటే చాలా మంది మనకి ఆదాయం ఇంతే వస్తుంది కదా, వ్యయం ఎంత అయిపోయిందని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అంటే ఏంటంటే ఇది ఉత్తి రాశి వరకే పరిమితం. ఎక్కడ రాశి వరకే పరిమితం మనకి. సో ఇంకా కావాలి అంటే జాతకం పరిశీలించుకున్నప్పుడు వాళ్ళ దశా విశేషాలు, ఇంకా గోచారం, ఇప్పుడు మిగతావన్నీ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి అని చూసుకోవడం. రాశి అంటేనే అందరికీ తెలుసు, చంద్రుడు ఏ దాంట్లో ఉంటే, ఏ రాశిలో ఉంటే అదే వాళ్ళ జన్మరాశి అవుతుంది. సో ఈ ఆదాయ వ్యయాల గురించి అంత అవమానం, రాజపూజ్యం గురించి కూడా అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే నమ్మచ్చు అంతవరకు. ఏదంటే ఏంటంటే క్యాల్కులేషన్స్ మనం చేసి చెప్తూ ఉంటారు పెద్దలు. సరే, ఇప్పుడు ఎలా ఉంటుంది మేషరాశి వాళ్ళకి అని చూద్దాం. జూపిటర్ కూడానే ఉన్నారు. అండ్ ఆల్సో 12వ ఇంట్లో రాహు, అలాగే 8వ ఇంట్లో కేతు, అలాగే మనకి 11వ ఇంట్లో ఏమో శని ఉన్నారు. సో చాలా బాగుంటుంది స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్. అండ్ ఆల్సో ఏంటి, ఇప్పుడు మిగతా ప్లానెట్స్ కూడా మార్స్, వీనస్ అవన్నీ కూడా మనకి కుంభరాశిలో మళ్ళీ ఏమో మీనరాశికి వెళ్తున్నాయి అన్నమాట. అలాగే సన్ కూడా ఉచ్చ స్థానానికి వస్తున్నాడు. ఏప్రిల్ 9th మనకి ఉగాది అయింది. ఉచ్చ స్థానానికి వచ్చినప్పుడు వీళ్ళకి తప్పక బాగుంటుంది. ఎస్పెషల్లీ పాలిటీషియన్స్కి చాలా బాగుంటుంది ఈ రాశిలో. అంటే షైన్ అవుతారు అని చెప్పాలి. అలాగే వాళ్ళకి ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళకి ఆ సూచనలు కనిపిస్తూ ఉంటాయి కదా, బాగా పనిచేస్తాము సంవత్సరం అంతా. ఎందుకంటే మనకి మార్చ్ ఏప్రిల్లోనే వస్తాయి కదా ప్రమోషన్. అవన్నీ కూడా వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్కి, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి చదువుకోవాలి, నాకు కావాల్సిన సబ్జెక్ట్ కావాలి, ఇదే సబ్జెక్ట్లో నేను ముందుకు సాగాలి, ఇదే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనుకునే వాళ్ళకి తప్పక వాళ్ళు ప్రయత్నిస్తే కనుక ముందుకు సాగే యోగాలు చాలా కనిపిస్తున్నాయి. ఇంకోటి చెప్పవలసింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, రాహు 12వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంట్లో కేతు ఉన్నారు అనుకున్నాం కదా. ఖర్చులు అనేది అధికమవుతుంది. సో అది మంచిదానికి ఖర్చు పెడుతున్నారా లేకపోతే వృధా ఖర్చా అని చూడాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకోవాల్సిందే. అది ఫస్ట్ పాయింట్. జనరల్గా అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఎస్పెషలీ ట్రావెలింగ్ అప్పుడు. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు కనుక ఖర్చులు దాంట్లో ఉన్నాయి. అలాగే స్టడీస్ గురించి కూడా ఖర్చులు అవుతాయనే చెప్పుకోవాలి. మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ మూవ్మెంట్ అయినప్పుడల్లా డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీ విషయాల్లో కొన్నిసార్లు కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. అదొకటి. హెల్త్ విషయానికి వస్తే మనం హెల్త్ బాగానే ఉంటుంది స్టార్టింగ్ అప్పుడు, ఎందుకంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ ఏమో మనకి మేలో మూవ్ అవుతున్నాడు, ఏప్రిల్ 30 తర్వాత, అంటే మే 1 అనుకుందాము. మూవ్ అయినప్పుడు కూడా అది బాగానే ఉంది, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి. అలాగే ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే తప్పక రుణాల వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అండ్ ల్యాండెడ్ ప్రాపర్టీస్ నేను ఇందాక చెప్పినట్టు దాంట్లో విపరీతమైన డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో
ఖరీదైన వస్తువు అంటే పెద్ద వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే గృహ నిర్మాణం చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పాలన్నమాట. ఓకే. ఇవన్నీ కాకుండా మనం వీళ్ళు పరిహారాల దగ్గరికి వచ్చాము అంటే తప్పక వీళ్ళు సన్ గాడ్‌కి అంటే ఎలాగో ఉచ్చ స్థానానికి వస్తున్నారు. ఆయన తిరుగుతూనే ఉంటారు. మంత్లీ వెళ్తూ ఉంటారు కనుక ఆదిత్య హృదయం చేసుకోవడం. ఎందుకంటే కొంచెం హెల్త్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసమని తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం అండ్ ఆల్సో శనిదానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. ఓకే. సో పిల్లలకు కూడా బాగుంటుందా మేడం ఎడ్యుకేషన్ తప్పక పర్పస్? స్టూడెంట్స్‌కి బావుంటుంది. ఓకే. వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక దొరుకుతుంది వీళ్ళకి. ఓకే. శ్రమ పడాలి. హ్మ్. అదేంటంటే శ్రమ ఎలా పడాలని కూడా తెలియాలి వాళ్ళకి. అది కదా మోస్ట్ రైట్. ఇంపార్టెంట్. రైట్. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. మామూలుగా మనకి సంవత్సరం మొదలవుతుంది అంటే ముఖ్యంగా ఉగాది రోజు మేషరాశి ఫస్ట్ రాశి వినగానే హాయిగా అనిపిస్తే మిగిలిన రాశులన్నీ ముందు వినాలి అనిపిస్తుంది. సో అలాంటిదే ఈ రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళందరికీ చాలా బాగుందండి ఈ సంవత్సరం. చాలా మంచి ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని చెప్పారు. మీకు ఇంకా మీరు వ్యక్తిగత జాతకాలతో పరిశీలించుకోవాలి ఎలా ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు సంబంధించిన అపాయింట్మెంట్ లభిస్తుంది. మీరు వచ్చి కలవచ్చు, మాట్లాడొచ్చు. అప్పుడు పరిహారాలకు సంబంధించి పూర్తి వివరణ మీకు లభిస్తుంది. సో తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.